హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. నాకు ఈ వీడియో 2024లో నా లాస్ట్ వీడియో, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మనకి 2025 న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అన్ని న్యూ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ కాబట్టి ఈ ఇయర్లో నాది ఇదే లాస్ట్ వీడియో. అండ్ ఇంకా టైం చూడండి, మాకు ఇంకా 7:43 అవుతుంది. ఇండియాలో ఆల్రెడీ 1 o'clock అయింది ఇప్పుడు టైమ్. అంటే ఆల్రెడీ ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరిగి ఉంటుంది అండ్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అందరూ అండ్ డీప్ స్లీప్లో ఉంటారు అందరూ. బట్ ఇక్కడైతే ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా నేను చాలా ప్లాన్స్ చేసుకున్నాను. December 31st నైట్ మేము ఎడిన్బరా వెళ్దాం అనుకున్నాము. అక్కడ ఫైర్ వర్క్స్, నైట్ ఫన్ అంతా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. బట్ మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. బట్ ఈ బ్లాగ్లో మేము మా 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది చూపించబోతున్నాను. అండ్ వీడియోలో వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. రైట్ నౌ అయితే మనం ఇక్కడ చూస్తున్నారా, రిషీస్ ఇండియన్ అరోమా అని ఈ రెస్టారెంట్కి వచ్చేసాము. యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక తెలుగు వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళు నాకు ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇండియాలో కూడా ఫుడ్ మేము జొమాటోలో కానీ లేకపోతే అలా ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళం. బట్ అఫ్కోర్స్ ఇక్కడ కొత్త కాబట్టి మేము ఇక్కడ ఫుడ్ని ట్రై చేయాలి అంటే కొంచెం అది కూడా ఇండియన్ ఫుడ్ ట్రై చేయాలి కాబట్టి బయటకు వచ్చి ట్రై చేస్తున్నాము. సో ఈ ఫుడ్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉండేది అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. కమింగ్ 2024లో ఈ వీడియో షూట్ చేయడం లాస్ట్ వీడియో అయినా కానీ 2025లో ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనది ఈ వీడియో ఫస్ట్ వీడియో అవుతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎడిన్బరా వెళ్దాం అనుకున్నాము. లైక్ ఫైర్ వర్క్స్, ఆ నైట్ వ్యూస్ అంతాను ఎంజాయ్ చేద్దాము అనుకున్నాము. బట్ నైనాకి అసలు హెల్త్ ఇష్యూగా ఉంది, అందుకని ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటూ ఏం లేవు నాకు, కానీ ఈ ఇయర్లో మన ఛానల్ మోనిటైజ్ అవ్వాలి అని గట్టి కోరుకుంటున్నాను. అండ్ రెస్టారెంట్ విషయానికి వస్తే యాంబియన్స్ చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లో నాకు ఈ వినాయకుడు బొమ్మ చూడగానే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇంకా రెస్టారెంట్ అంతా కూడాను మన ఇండియాకి రిలేటెడ్గా సీనరీస్ మంచిగా ఇలా లామినేట్ చేసి చాలా బాగా పెట్టారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ని ప్లే చేస్తూ అసలు మన ఇండియన్ రెస్టారెంట్ స్టైల్లో ఒక కూల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు. నాకు ఇండియాలోనే ఉన్న ఫీలింగ్ మళ్ళీ తెప్పించారబ్బా, నిజంగా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి హాఫ్ ఆఫ్ ద రెస్టారెంట్ అంతా కూడాను ఫిల్ అయిపోయింది. ఇంకా మన ఇండియన్స్ చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. లాంగ్వేజ్తో సంబంధం లేదు, లైక్ సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము మెనూ తీసుకొని ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ స్టార్టర్స్, రిషీస్ స్పెషల్ ఐటమ్స్, తందూరి స్టార్టర్స్, మెయిన్స్, నాన్స్, వెజిటేరియన్ కర్రీ, సౌత్ ఇండియన్ టిఫిన్స్ లైక్ దోశ, ఇడ్లీ, మసాలా పూరి, మినీ ఇడ్లీ విత్ సాంబార్, థాలీ. ఇంకా కిడ్స్కి అయితే సపరేట్ మెనూ ఉంది. ఇది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. మనకి కిడ్స్ దాంట్లో ఏంటంటే కాంబో ఉంటుందన్నమాట. లైక్ వెజ్ అండ్ నాన్ వెజ్ మెయిన్స్ ఉంటాయి. మెయిన్స్తో పాటు మనకి డ్రింక్స్ అండ్ సైడ్ ఒక డెజర్ట్స్ ఇస్తారనమాట. సో మనం మెయిన్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ డ్రింక్స్ అండ్ డెజర్ట్స్ ఇస్తారు. ఇంకా ఫస్ట్ మాకు మ్యాంగో లస్సీ వచ్చింది. కొంచెం కూల్గా ఉందని చెప్పి నేను మా వారు కొంచెం తాగేసేసి తర్వాత లాస్ట్లో కొంచెం ఉంటే నైనాకి ఇచ్చామన్నమాట. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. నైనాకైతే ఫుల్ నచ్చింది, చాలా ఎంజాయ్ చేసింది అది. మేము స్టార్టర్స్లో చిల్లీ పన్నీర్ తీసుకున్నాము. యూకే వచ్చి 4 months అవుతుంది అండ్ నేను ఇంత స్పైసీ ఫుడ్ తిని కూడా చాలా రోజులు అవుతుంది. అలాంటిది నేను ఇక్కడ చిల్లీ పన్నీర్ తింటుంటే నాకు నోటికున్న తుప్పు వదిలిపోయిందండి, నిజం చెప్తున్నా. అంత కారంగా ఉంది. మా ఊరు గుంటూరు కారం గుర్తొచ్చింది. మిడిల్లో నాకు ఒక గ్రీన్ చిల్లీ కూడా తగిలింది. అబ్బా, ఎంత పిచ్చి కారం అనిపించింది. జనరల్గా మనకి స్టార్టర్స్ అంటే ఇప్పుడు డ్రైగా ఉంటుంది, కానీ ఇక్కడ ఎలా ఉందంటే గ్రేవీగా, జ్యూసీగా ఉంది. ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసాము. మెయిన్ కోర్స్లో నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, మా వారు వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నారు. ఇలా డిఫరెంట్గా ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందంటే మనం 2 different ఐటమ్స్ని కూడా ట్రై చేయొచ్చు కదా. సో అలా తీసుకున్నాం అనమాట. కొంచెం నేను, కొంచెం మా వారు 2 ఐటమ్స్ని హాఫ్ చేసుకొని తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలామంది టిఫిన్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు, లైక్ చోలే భటూరే, దోశ ఇలా ఆర్డర్ చేసుకుంటున్నారు.
ఇంకా నేను మా వారు బిర్యానీ కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెం షేర్ చేసుకొని తిన్నాము. బిర్యానీ టేస్ట్ అయితే ఫైన్ బాగానే ఉంది, బట్ నాకు ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ కొంచెం ఓకే ఉంది. కొంచెం ఏదో స్మెల్ అనిపించింది, అంటే వాళ్ళు యూజ్ చేసే సాస్ వల్ల ఏమో మరి నాకైతే తెలీదు, బట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. తినక బాగానే ఉంటుంది, బట్ ఫస్ట్ టైం తింటున్నప్పుడు కొంచెం అనీజీగా అనిపించింది. బట్ ఎనీవేస్ బాగానే ఉంది అది కూడాను. ఏదైనా కానీ మన హైదరాబాదీ బిర్యానీ ఫ్రైడ్ రైస్ మన హైదరాబాద్లో ఫుడ్ తర్వాతనే ఏదైనా కానీ మన దగ్గర అంత బాగుంటుంది. పారడైస్ బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మేము నైనాకి ఆర్డర్ చేసిన మసాలా దోశ కూడా వచ్చేసింది. మన ఇండియన్ స్టైల్లో దోశ చూడండి ఎంత బాగా పెట్టారు, కోన్ షేప్లో పెట్టి తీసుకొచ్చారు. టోపీ దోశ అంటాం కదా, అలా ఉందనమాట. నైనాకి ఇదంతా కొత్త, చాలా ఎక్సైట్మెంట్తో చూస్తూ అలాగా నాన్న ఇది పెట్టారు చూడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. దానికి దోశలో పల్లీ చట్నీ, గ్రీన్ చట్నీ, టమాటా చట్నీతో పాటు సాంబార్ అండ్ ఆలు మసాలా కర్రీ కూడా ఇచ్చాడనమాట. సపరేట్గా పెట్టాడు. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఇన్ కేసు చిన్నపిల్లలు కొంతమంది స్పైసీనెస్ తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా. సో అలా సపరేట్గా పెడితే వాళ్ళకి నచ్చిన ఐటెంతో పాటు నంచుకొని హ్యాపీగా తినేస్తారు. ఈసారి రెస్టారెంట్కి వస్తే మాత్రం టిఫిన్స్ ట్రై చేయాలి అనుకున్నాము నేను మా వారు. మేము కిడ్స్ కాంబోలో ఆర్డర్ చేసిన వెనిలా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. జస్ట్ 2 days బ్యాకేనండి నైనాకి ఫీవర్, కోల్డ్, కఫ్ వచ్చింది. ఇప్పుడే కొంచెం అలా దానికి తగ్గుతూ ఉంది. ఫీవర్ అయితే ఫైన్ బాగానే ఉంది, తగ్గిపోయింది, కానీ దగ్గు జలుబు ఇంకా ఉంది. అందుకనే దానికి తెలియకుండా కామ్గా ఒక స్కూప్ తినేసాను. 2 scoops పెడితే ఒక స్కూప్ నేనే కావాలని తినేసాను అనమాట. ఇంకొంచెం మా వారు టేస్ట్ చేశారు, దానికి కొంచెం చివర్లో ఉంటే అది ఇచ్చామన్నమాట. ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఏడుస్తుంది. ఇంకంతే. మనం 31st నైట్ డిన్నర్ ఇక్కడ రిషీస్ అరోమాస్ రెస్టారెంట్లో తినేసాము. చాలా బాగుంది. నాకు ఎస్పెషల్గా ఇక్కడ నచ్చింది ఏంటి అంటే మ్యూజిక్ ప్లెజెంట్గా. ఏఆర్ రెహమాన్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పెట్టి ప్లే చేస్తున్నారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ తమిళ్ సాంగ్స్ ప్లే చేశారు, బట్ ఇట్స్ ఓకే. ఎనీవేస్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ మనం వచ్చేటప్పుడు యాక్చువల్గా మేము కార్లో రాలేదు, అంటే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. మళ్ళీ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30 అయ్యింది. సో స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ 31st నైట్ సెలబ్రేషన్స్ హియర్. అండ్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసాము, వచ్చేసింది. ఎస్, ఇది మా 31st నైట్ ఇలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ I wish you your family members a very happy and prosperous new year.